చిత్ర బృందానికి ఒకసారి మనం అందరం కూడా చప్పట్లు కొట్టి మన సంతోషాన్ని తెలియజేద్దాం. ఏమాత్రం ఆలస్యం లేదు, కొద్ది నిమిషాల్లోనే మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ సభా ప్రాంగణంలోకి విచ్చేస్తున్నారు. దయచేసి మీ అందరితో ఒక రిక్వెస్ట్, ఇక్కడ ఖాళీ లేదు అనుకుంటే అక్కడ ఖాళీగా ఉంది పైన, దయచేసి వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్. మీరందరూ మంచివాళ్ళు, మీరు నిలబడితే కాళ్ళు మాకునొస్తాయి కాబట్టి దయచేసి మీరందరూ మీ స్థానాల్లో వెళ్ళి మీరు కూర్చోవలసిందిగా సవినయంగా మరీ ప్రార్థన. ఇక్కడ వచ్చే వాళ్లకు, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, శాసనమండలి సభ్యులకు కానీ మీరు నిలబడితే అడ్డవుతారు. దయచేసి మళ్ళొక్కసారి మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరు అడుగుతున్నారు కాబట్టి ఒకసారి వెంట్రిలాక్విజం మాట్లాడే బొమ్మ సీఎం గారు వచ్చే లోపల చేస్తాను. 2 నిమిషాలు. దీన్ని వెంట్రిలాక్విజం అంటారు, మాట్లాడే బొమ్మ అంటారు. అనేక సార్లు మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం 4 దేశాలు తిరిగాను నేను. అమెరికా, సింగపూర్, మలేషియా, ఈ మధ్యనే స్వీడన్, ఈ దేశాలు తిరిగాను నేను కార్యక్రమాల కోసం. ముందుగా అందరికీ నమస్కారం చెప్పాలి. ఎలాగయ్యా? సోదరులు ఉన్నారు, సోదరీమణులు ఉన్నారయ్యా. సోదరీమణులారా, నీకు సిగ్గు లేదురా? అలా అంటే నిన్ను ప్లస్ నన్ను తంతారు. నిన్ను తంతారా? నన్ను తంతే పర్వాలేదయ్యా. అందరికీ నమస్కారం చెప్పాలి. ఎలాగయ్యా? ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరికీ వందనాలు, ఎందరో మహానుభావులు. ఒకే మాట చెప్పు, అందరికీ నమస్కారం. ఎల్లవరికి వణక్కం. ఎల్లవరికి వణక్కమా? నువ్వు తిడుతున్నావో దీవిస్తున్నావో ఎవరికి అర్థం కావట్లేదు. చక్కగా చెప్పు, అందరికీ నమస్కారం. నీకు దక్క అందరికీ నమస్కారం. నాకు పెట్టవా? నాకు పెట్టకుంటే పర్వాలేదు. నువ్వెక్కడ, నీ పేరేంటి, నువ్వెక్కడ ఉంటావు అన్ని చక్కగా చెప్పాలి. ముందుగా నీ పేరేంటి? చింటూ గురుగారు. బాగుంది. ఎవడన్నాడు? ఎవడ్డు అనకూడదు. నేను అలాగే అంటానయ్యా. నువ్వెక్కడ ఉంటావు? వరంగల్లో ఉంటానయ్యా. వరంగల్లో మీ ఇల్లు ఎక్కడ? రామారావు గారింటి ఉందర. రామారావు గారి ఇల్లు ఎక్కడ? మా ఇంటి ఉందర. రామారావు గారి ఎక్కడ అంటే మీ ఇంటి ముందరంటావు, మీ ఇల్లు ఎక్కడంటే రామారావు గారి ఇంటి ముందరంటావు. పోనీ ఇద్దరిళ్ళు ఎక్కడ? ఎదురెదురుగానయ్యా. నీతో మాట్లాడటం చాలా కష్టం. అయితే నీ ఇష్టం. నా ఇష్టమా? మీరు ఎంతమంది అన్నదమ్ములు? 11 మందిమయ్యా. అబ్బో, మీ నాన్నగారికి ఒక క్రికెట్ టీం తయారు చేశారన్నమాట. ఇంకో టీం కోసం ట్రై చేస్తున్నారయ్యా. ఇంకో టీం కోసం ట్రై చేస్తున్నారా? మీరు 11 మంది అన్నదమ్ములు అంటున్నావు కదా, అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయా? ఒక్కళ్ళకి దక్క. ఎవరా ఒక్కళ్ళు? సీక్రెట్ అయ్యా. అయినా పర్వాలేదు, ఎవరికి పెళ్లి కాలేదు. మీ అన్నయ్య కాలేదా? అయిందయ్యా. మీ తమ్ముడికి అయిందయ్యా. మరి ఎవరికి పెళ్లి కాలేదు? మా నాన్నగారికి కాలేదయ్యా. మీ నాన్నగారికి పెళ్లి కాలేదా? మీ నాన్నగారికి పెళ్లి కాలేదు, మీరు 11 మంది అన్నదమ్ములు అంటున్నావు. అందరూ ఎలా పుట్టారయ్యా? అడ్వాన్స్ బుకింగ్ అయ్యా. అడ్వాన్స్ బుకింగా? సరే, ఇలా సరదాగా ఎంతసేపు అయినా చేయొచ్చు. మనకు అక్కడి నుంచి పోలీసు మిత్రులు ఇలా చూస్తున్నారు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా ముఖ్యమంత్రి గారు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.